Hello everyone, welcome to Brundavan Apartments, constructed by RK Constructions and presented by Real Bricks. ఈ అపార్ట్మెంట్ ఏమొచ్చి మీకు పటాన్చెరు బస్ స్టాప్ నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ ఎగ్జాక్ట్గా జిఎంఆర్ ఆపోజిట్లో ఉంటుంది, జిఎంఆర్ కన్వెన్షన్ హాల్. ఈ ప్రాజెక్ట్ ఏమొచ్చి టోటల్ మనకి 1 acre ల్యాండ్లో ఉందండి. మనం ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనకు ఇలాగా పార్కింగ్ స్పేస్ కనిపిస్తుందండి, యాంపుల్ ఆఫ్ పార్కింగ్ స్పేస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, ఫ్రంట్ సైడ్. అలా స్ట్రైట్గా వెళ్తే మనకి లిఫ్ట్ ప్లస్ స్టేర్ కేసెస్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ అంతా మనకి జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవ్డ్ అండి. ఈ ఏరియాలో ఏమొచ్చి మనకి ఎస్ఎఫ్టీ 4100 వస్తుందండి, విత్ ఎమ్యూనిటీస్ 4 lakhs. అమ్యూనిటీస్లో ఏమొచ్చి మీకు ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుందండి, కార్ పార్కింగ్ వస్తుంది, రిక్రియేషన్ హాల్ వస్తుంది, జిమ్ వస్తుంది, అదేవిధంగా మనకు ఒక షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా వస్తుంది. ఇది లిఫ్ట్ ఏరియా అండి, ఇక్కడ మనకి లిఫ్ట్ వస్తుంది. ఇదే విధంగా 4 కార్నర్స్లో మనకి 4 లిఫ్ట్స్ వస్తాయి మొత్తం. ఇదే ఫ్లోర్ పార్కింగ్ కాకుండా మనకి బేస్మెంట్ పార్కింగ్ కూడా చాలా యాంపుల్ ఆఫ్ స్పేస్ అవైలబుల్ ఉందండి. బేస్మెంట్లో కూడా మీకు పార్కింగ్ వస్తుంది. టోటల్ ఇందులో మనకి 90 ఫ్లాట్స్ వస్తాయండి, 85 2 BHKs అండ్ 5 3 BHKs అండి. అదేవిధంగా మనం పైకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సార్. ఫస్ట్ ఫ్లోర్లో ఇది మన ఫస్ట్ ఫ్లోర్ కారిడార్. మీరు చూస్తున్నవన్నీ ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అండి, ఈస్ట్ ఫేసింగ్ కారిడార్ అండి ఇది. ఇదేమొచ్చి మనకి నార్త్ ఫేసింగ్ అండి. మీరు ముందు కనిపిస్తున్నది ఏమొచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి, మీ రైట్లో ఉన్నది ఈస్ట్ నార్త్ ఫేసింగ్. ఇదంతా వెస్ట్ ఫేసింగ్ అండి. టోటల్ మా అపార్ట్మెంట్ ఏమొచ్చి 5 ఫ్లోర్స్లో బిల్డ్ అయ్యి ఉందండి. ఇది నార్త్ ఫేసింగ్ 2 BHK అపార్ట్మెంట్ అండి. దీని బిల్డప్ ఏరియా ఏమొచ్చి మొత్తం మనకి 1206 SFT వస్తుందండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇది మనకి లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియాలో మనకి 2 విండోస్ వస్తాయి, లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి. అలా స్ట్రైట్కి వెళ్తే మనకి ఇది కనిపిస్తుంది కిచెన్ ఏరియా అండి. కిచెన్ మీకు చాలా యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంటుంది కిచెన్లో. కిచెన్ దీనికి ఏమొచ్చి రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. కిచెన్లో మనకి వాషింగ్ ఏరియా కూడా వస్తుందండి. ఈ బాల్కనీ మనం వాషింగ్ ఏరియాలో యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం లోపలికి ఎంటర్ అయితే ఇది మన లివింగ్ ఏరియా అండి. రైట్ సైడ్ మీకు లివింగ్ ఏరియా వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి ఇది మనకి డైనింగ్ హాల్లో మనం వాడుకోవచ్చు. డైనింగ్ హాల్లో కూడా మీకు బాల్కనీ వస్తుందండి. అదేవిధంగా మనం బెడ్రూమ్కి వెళ్తే ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి మనకు విండో వస్తుందండి, రోడ్ ఫేసింగ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ ఏమొచ్చి మనకి వెస్టర్న్ వాష్రూమ్ వస్తుందండి. చాలా స్పేషియస్గా ఉంటుందండి వాష్రూమ్ కూడా. మనకి వాష్రూమ్లో వెంటిలేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా మన ఈ ఫ్లాట్స్ అన్నిటికీ ఫ్లోరింగ్ ఏమొచ్చి మనకి టైల్స్ ఫ్లోరింగ్ వస్తుందండి. కారిడార్ అండ్ స్టేర్ కేస్లో మనకి గ్రనైట్ ఫ్లోరింగ్ వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది, సేమ్ వెస్టర్న్ వాష్రూమ్ అండి ఇది. ఇందులో కూడా వెంటిలేషన్ ఉంటుంది. ఈ ఫ్లాట్ మనకి నార్త్ ఫేసింగ్ వస్తుందండి. మీకు చెప్పినట్టు 1206 SFT అండి. అదేవిధంగా మనం బయటకు వెళ్తే నార్త్ ఫేసింగ్ ఎగ్జాక్ట్గా రైట్లో మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ 2 BHK అండి. దీని టోటల్ SFT ఏమొచ్చి మనకి 1160 SFT వస్తుంది. ఎంటర్ అవగానే మనకి లివింగ్ ఏరియా వస్తుందండి. లివింగ్ ఏరియాలో మనకి ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఒక విండో వస్తుంది.
లెఫ్ట్లో ఒక విండో వస్తుంది, అది మెయిన్ ఎంట్రన్స్ అండి మీరు చూస్తుంది. ఇది మనకి ఎంట్రన్స్ ఎంటర్ అవగానే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అది లివింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా నుంచి ఎంటర్ అయితే లోపలికి మనకి కిచెన్ వస్తుందండి. కిచెన్లో ఫ్రంట్లో ఒక విండో ఉంటుంది, రైట్లో మనకి బాల్కనీ వస్తుందండి విత్ వాషింగ్ ఏరియా. ఆ బాల్కనీ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. మీరు చూస్తున్నట్టు అది రోడ్ ఫేసింగ్ అండి. అలా డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటుందండి. కామన్ వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది విత్ వెంటిలేషన్. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. ఇందులో మనకి 2 విండోస్ వస్తాయండి మాస్టర్ బెడ్రూమ్లో. ఒకటి రోడ్ సైడ్న, ఒకటి లెఫ్ట్ సైడ్న. మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది, వెస్టర్న్ వాష్రూమ్ అండి. విండోస్ ఏమొచ్చి అన్నీ మాకు యూపీవీసీ విండోస్ వస్తాయండి విత్ సేఫ్టీ గ్రిల్ వస్తుంది. అదేవిధంగా మళ్ళీ మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయితే మెయిన్ లివింగ్ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత మనకి స్ట్రైట్గా మనకి 2వ బెడ్రూమ్ వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో రోడ్ ఫేసింగ్ ఉంటుందండి విత్ అటాచ్డ్ బాల్కనీ అండి. యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంటుంది బాల్కనీలో. ఇదంతా పటాన్ చెరువు ఏరియా అండి. మీరు చూస్తున్న ముందు ఫ్రంట్ రోడ్ వ్యూ. ఇదంతా మనకి వెస్ట్ ఫేసింగ్ 2 BHK అండి. టోటల్ ఎస్ఎఫ్టీ ఏమొచ్చి 1160. బయటకు వచ్చి కారిడార్ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి ముందు కనిపిస్తున్నవన్నీ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK అండి. మన లెఫ్ట్లో ఉన్నది 3 BHK అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK. టోటల్ ఎస్ఎఫ్టీ ఏమొచ్చి మనకి 1602 వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK. ఎంటర్ అవగానే మనకి లివింగ్ ఏరియా వస్తుంది మీరు చూస్తున్నట్టు. లివింగ్ ఏరియాలో రైట్లో మనకి విండో వస్తుంది. డోర్ దగ్గర ఫ్రంట్లో మనకి ఒక విండో వస్తుంది. ఇది ఎంట్రన్స్ అండి, 3 BHK ఎంట్రన్స్. ఎంటర్ అయ్యాక లోపలికి వెళ్తే మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా అండి. ఫ్రంట్ అది రోడ్ వ్యూ అండి. ఇదంతా డైనింగ్ ఏరియాలో. డైనింగ్ ఏరియా నుంచి లెఫ్ట్లోకి వస్తే మనకి ఫస్ట్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది బెడ్రూమ్ 1. మళ్ళీ డైనింగ్ ఏరియాకి వచ్చి మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ లెఫ్ట్లో మనకి కిచెన్ వస్తుందండి. ఇది కిచెన్ ఎంట్రన్స్. కిచెన్ కూడా మనకి స్పేషియస్గా ఉంటుంది మీకు తెలిసినట్టు. ఇది కిచెన్లో రోడ్ ఫేసింగ్ విండో డోర్ విత్ బాల్కనీ అటాచ్డ్. ఇది వాషింగ్ ఏరియాలో కూడా మనం వాడుకోవచ్చు. డైనింగ్ ఏరియాలో కూడా మనకి బాల్కనీ వస్తుందండి రోడ్ ఫేసింగ్. సిట్టింగ్ ఏరియా కూడా బాగా వాడుకోవచ్చు మనం. అదేవిధంగా లోపలికి వస్తే ఇది బెడ్రూమ్ 2 అండి. బెడ్రూమ్ 2లో విండో విత్ వెంటిలేషన్. దీంట్లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది వాష్రూమ్ కూడా మీకు వెంటిలేషన్తో పాటు.
బెడ్రూమ్ 2 నుంచి బయటకు వస్తే మనకి రైట్లో కామన్ వాష్రూమ్ ఉంటుందండి, డైనింగ్ హాల్కి అటాచ్డ్గా. ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇది డైనింగ్ హాల్ అండి. అది ఫ్రంట్లో మీరు చూస్తుంది లివింగ్ ఏరియా అండి. ఇది మనకి లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్లో అలాంగ్ విత్ వెంటిలేషన్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి 2 విండోస్ వస్తాయండి. ఇదంతా 3 BHK. టోటల్ ఎస్ఎఫ్టీ ఏమొచ్చి మనకి 1602 ఎస్ఎఫ్టీ వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ అండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్. అదేవిధంగా ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకి 1196 వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇదంతా మనకి లివింగ్ ఏరియా. ఈ లివింగ్ ఏరియాలో కూడా మనకి 2 విండోస్ వస్తాయి సార్. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. ఇదేమొచ్చి కిచెన్ అండి, ఈస్ట్ ఫేసింగ్ కిచెన్ విత్ వాషింగ్ ఏరియా కూడా ఉంది. డైనింగ్ ఏరియా నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి లెఫ్ట్లో ఒక బెడ్రూమ్ వస్తుంది, స్ట్రైట్గా ఒక బెడ్రూమ్ వస్తుంది సార్. స్ట్రైట్గా ఉన్న బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ నెంబర్ 1 సార్. ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు. అదేవిధంగా లెఫ్ట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది వాష్రూమ్. డైనింగ్ ఏరియా నుంచి బయటకు వెళ్తే మనం కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇదంతా లివింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా, అది సిట్టింగ్ ఏరియా. మీరు చూస్తున్నట్టు ఇదంతా ఈస్ట్ ఫేసింగ్ 2 BHK అండి విత్ టోటల్ ఎస్ఎఫ్టీ 1196 అండి. అదేవిధంగా టెర్రస్ మీదకి వస్తే ఇదంతా మనకి టెర్రస్ వ్యూ అండి. మీరు చూస్తున్నట్టు ఇదంతా పటాన్ చెరువు ఏరియా అండి. ఇది టెర్రస్ ఫ్రంట్ వ్యూ అండి, రోడ్ ఫేసింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందావన్ అపార్ట్మెంట్స్ రియల్ బ్రిక్స్.